ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయ కాలము దేవుని సన్నిధానంలో లేఖన భాగం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. 15వ అధ్యాయము 7వ వచనం. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చాలా ఇష్టపడే లేఖన భాగం. అడిగినవన్నీ యేసు ప్రభు మనకు ఇస్తాడు అని, ఇష్టపడ్డవన్నీ ఇస్తానని. అయితే నాయందు వారి యందు నేను నిలిచి ఉన్నప్పుడు మీరు ఏది ఇష్టపడి అడుగుతారో అది ఇస్తాను అంటాడు. ఈ యొక్క వచన భాగంలోని ఈ ఆశీర్వాదకరపు వచనంగా తీసుకొని చాలాసార్లు దేవుని సన్నిధానంలో ఏది అడిగినా పొందుకోవచ్చు అని నిలబడతాం. కానీ ఆయన మన యందు నిలిచి ఉన్నాడా లేదా అనేదే ప్రశ్న. ఆశీర్వాదాన్ని ఎంత చక్కగా తీసుకుంటామో, ఒకవేళ ఆయన కఠినమైన మాటని కూడా అంతే నమ్మకంగా తీసుకోగలిగితే మనం అడిగినవన్నీ ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈ యొక్క వచన భాగం పై మాట మరొక మాట ఉన్నది. 5వ వచనము, ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఇక్కడ వరకు బాగుంది. ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో, ఆయన వారి యందు నిలిచి ఉంటాడో వారు బహుగా ఫలిస్తారు. ఆయన మంచి వ్యవసాయకుడు. మన జీవితాలలో ఆత్మీయమైన నమ్మకమైన మాటలను అనుగ్రహించి మనల్ని ఆయన సన్నిధానంలో నిలకడగా నిలబెడతాడు. ఆయన మన యందు నిలిచి ఉండడము అంటే ఆయన వాక్యము మనలో ఉండడం. ఆ వాక్యం మనలో వసించాలి అంటే ఆ వాక్యాన్ని నమ్మకంగా వినే వారముగా ఉంటే విశ్వాసం కలిగిన వారంగా ఉంటాం. విశ్వాసం కలిగిన వారంగా ఉంటే ఆయన నీడలో బ్రతుకుతాం. ఆయన సన్నిధానంలో నమ్మకంగా జీవిస్తాం. ఆయనను ఎవరైతే పెనవేసుకొని ముందు కొనసాగుతారో, ద్రాక్ష వల్లిని తీగ అంటుకొని ఉన్నట్టుగా మనము ఫలాభివృద్ధి చెందుతాం. నమ్మకంగా జీవించగలం. నమ్మకంగా బ్రతుకు ప్రయాణంలోని అన్ని ఈవులను సంపాదించుకుంటూ యేసయ్య కొరకు ముందుకు కొనసాగగలం. కానీ ఈ యొక్క మాటలో ఒకవేళ ఆయనను అంటుగట్టుకొని లేకపోతే ఈ యొక్క మరొక వచనం రాయబడి ఉన్నది. ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. ఆయన యందు లేకపోతే ఎండిపోయిన బ్రతుకు. ఆయన యందు మనము జీవించి లేకపోతే మృతకరమైన జీవితం. మనము జీవిస్తూ ఉన్నట్టే, కానీ మన జీవితంలో ఏమాత్రము జీవక్రియ ఏది ఉండదు, జీవించిన విధానం ఏది ఉండదు. ఆత్మీయతలో మరణించిన వారంగా అయిపోతాం. అటు వారిని ఏం చేస్తాడో తెలుసా? ఈ యొక్క వచన భాగంలో రాయబడి ఉన్నది. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఒక దినం వస్తుంది, మనం ఎండిన జీవితాలుగా ఉంటే మన బ్రతుకులలో పోగు చేసి ఆయన ఒక స్థలంలో వేస్తాడు. అది నరకం. కాలిపోతాం మనం అక్కడ. మన జీవితాల్లో కావలసినవి పొందుకోవడానికి ఆయన మన దగ్గర ఉన్నాడు. అవి పొందుకోకుండా, నమ్మకంగా ఆయనకి ఇష్టలుగా బ్రతకకుండా ఈ లోకంలో వాటిని సంపాదించుకొని ఎండిపోయిన జీవితాలుగా అయిపోతే, ఆయనకు వేరైన జీవితాలుగా మనము అయిపోతే, మనము ఏమాత్రము జీవం లేని వారముగా అయిపోయి ఎండిపోయిన స్థితిలో పోగు చేసి మనుషులు అగ్నిలో పడవేసినట్టుగా మనము కూడా ఒక దినాన అగ్నిలో పడవేయబడ్డ వారం అవుతాం. మనందరికీ ఇష్టం, ప్రార్థించిన తోడనే ప్రార్థించిన ప్రతి అవసరత తీర్చబడాలని చాలా ఇష్టం. వాటి కొరకు మనము ఆయన సన్నిధానంలో నమ్మకంగా విజ్ఞాపన ప్రార్థనలు చేసేవారుగా ఉంటాం. కానీ పొందుకున్న తర్వాత విడిచిపెడతాం. ద్రాక్ష వల్లి తీగ అంటుకొని లేకపోతే ఎండిపోతుందన్న సంగతి మనలో ఎంత మట్టుకు మనకు జ్ఞాపకం ఉన్నది. మనము ఎండిపోయిన భారముగా అయిపోతే ఆయనతో కొనసాగలేమన్న సంగతి జ్ఞాపకం ఉన్నదా? ఆయన మన యందు నిలిచి ఉండాలి. ఆయన వాక్కు ప్రకారం బ్రతికే వారముగా మన జీవితాలు కొనసాగాలి. అప్పుడే నువ్వు ఏం అడుగుతావో, నీకేది ఇష్టమో అది ఆయన ఇస్తాడు. అయితే దేవుని సన్నిధానంలో బ్రతికే వారు, ఆయన చిత్తంలో జీవించేవారు నమ్మకంగా అడుగుతారు.
వారు ఏది కావాలో అది నమ్మకంగా అడుగుతారు. ఏది కావాలో అంటే ఈ లోకంలో ఉన్న ఆశలు, ఈ లోకంలో ఉన్న కోరికలు కాదు. ఆయన చిత్తంలో బ్రతికేవారు ఏది అక్కరో ఏది అవసరతో బాగా గుర్తెరుగుతారు. ఇష్టమున్న వాటిని అడిగి దేవునికి విరుద్ధంగా జీవించే జీవితంలోకి వెళ్ళరు. ఆయన మనసు కలిగిన జీవితంలో జీవించేవారు ఆయనకి ఏది ఇష్టమో దాని ప్రకారమే బ్రతుకుతారు, అవే అడుగుతారు. ఈ లోకానుసారమైన వాటి వైపుకు పరిగెత్తేవారుగా ఎప్పుడూ ఉండరు. మనము ఆయనలో వసిస్తున్నామా? ఆయన మనలో వసిస్తున్నాడా? నీ బ్రతుకు ప్రయాణంలో నువ్వు ఎవరిని కలిగి కొనసాగుతున్నావో ఒకసారి ఆలోచన చెయ్యి. నువ్వు వర్ధిల్లతలోకి వస్తున్నావా? నీవు చిగురింపజేయబడ్డ జీవితంలో ఉంటున్నావా? లేదా ఆయన నుండి దూరంగా వెళితే ఎండిపోతావు. ఆయన నుండి దూరంగా బ్రతికితే నువ్వు అగ్నిలో పారవేయబడే ఆ దుస్థితిలోకి జారిపోతావు. ఆయన నిన్ను ఎండిపోయే స్థితిలో నిలబెట్టడానికి రాలేదు. ఆయనతో ఉంటే నువ్వు చిగురింపజేయబడతావు, నీవు ఫలింపబడతావు, అనేకులకు ఫలాన్నిచ్చేవాడిగా ఉంటావు. మధురమైన ఫలములు మన నుండి రావాలి, ఆత్మ ఫలములు మనలో నుండి రావాలి. ఆయన అంటుకట్టుబడి ఉంటేనే మన బ్రతుకుల్లో అటు నమ్మకమైన స్థితిని మనం పొందుకోగలుగుతాం. దేవుడు ఇస్తున్న ఈ యొక్క చక్కటి అవకాశం, సమయం సద్వినియోగపరుచుకుంటూ ఆయనలో మనము నిలిచి ఉన్నామా లేదని ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఒక్కసారి నమ్మకంగా పరీక్ష చేసుకుందాం. ఈ లోకంలో ఉన్న వాడితో బ్రతుకుతున్నామా? యేసయ్యలో బ్రతుకుతున్నామా? యేసయ్యను కలిగిన వారంగా బ్రతుకుతున్నామా? ఆయన సారము కలిగి మనం జీవిస్తున్నామా? నీటి కాలువల యోరున నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని కీర్తన, మొదటి కీర్తనలో చక్కని మాట ఉన్నది. మనము ఆయన దగ్గర నిలిచి లేకపోతే, ఆయన అంటుగట్టుకొని బ్రతకకపోతే ఎండిపోతాం. ఎండిపోయిన జీవితాలు ఏమవుతాయో లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం ఫలభరితమైన బ్రతుకులో నిలబడాలి. క్రైస్తవ బిడ్డలుగా మనం ఇతరులకు దీవెనకరంగా నిలబడాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా నిలబడాలి. ఇతరుల బ్రతుకుల్లో చీకటిని తొలగిస్తూ వెలుగును నింపే చక్కని దివ్వెల వలె నిలబడాలి. మనల్ని వెలిగించిన వాడు ఆ యేసయ్య, మనకు రక్షణ ఇచ్చిన వాడు ఆ యేసయ్య, మనం ఎండిపోతున్న జీవితాలను చిగురింపజేసిన వాడు యేసయ్య. ఆయనను కలిగిన జీవితంలో కొనసాగితే నీవు అడిగినవన్నీ ఇస్తాడు. చాలా సార్లు మనము పొందుకోలేని స్థితిలోకి జారిపోతున్నాం, ఎన్నో పోగొట్టుకున్న వారముగా అయిపోతున్నాం. ఆయనను కలిగి ఉంటే ఏది ఉన్నా ఏది లేకపోయినా నువ్వు నమ్మకంగా జీవిస్తావు, ఫలభరితమైన బ్రతుకులోకి తీసుకొని వస్తాడు. నమ్మకంలో యేసయ్యతో అడుగులు ముందుకు వేసే వారంగా మనం ఉంటాం. అటు నమ్మకమైన అడుగులు వేయాలని దేవుడి దినాన మన జీవితాలను ఆయన వైపుకు త్రిప్పాలని ఆశపడుతున్నాడు. విందాం, ఆయన మాటలు విందాం, నమ్మకంగా దాచుకుందాం, హృదయంలో దాచుకుందాం. ఆయన వాక్య ప్రకారం బ్రతకడానికి మనము ప్రయత్నం చేసే వారంగా ఉంటూ ఒక దినం తప్పక మనము ఆ ప్రయత్నంలో సఫలపరచబడతాం. ఆయన వాక్కు మనలో నిలిచి ఉంటే క్షణపాటులో మారిపోతుంది జీవితం. ఎంతో సమయం అక్కర్లేదు కూడా. కానీ ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు అపవాది మనల్ని కాల్చివేయడానికే, మనల్ని ఎండిపోయే చేసే విధంగా యేసయ్య నుండి వేరుపరిచే స్థితిలోకి వాడు దిగజారుస్తూ ఉన్నప్పుడు ఒకసారి వాక్యం విని ఆయన మనలో ఉన్నాడా లేదా అన్న మాటను గ్రహింపులోకి తెచ్చుకొని, ఆయన మనలో ఉంటే చిగురింపజేయబడతామన్న జీవితాన్ని గ్రహింపులోకి తీసుకొని, అయ్యా నీతో కలిగి కొనసాగుతాను, అపవాది వేసే ఊర్ల నుండి తప్పించబడే స్థితిలో నన్ను నిలబెట్టు దేవా అని ఆయననే అర్థించి ఆయన సన్నిధానంలో నుండి నమ్మకమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన జీవితము కలిగి ఆయన అంటుగట్టబడ్డ వారంగా ఫలభరితంగా బ్రతుకుదాం. మన కుటుంబానికి ఫలభరితంగా మనం జీవిద్దాం. మన బిడ్డల కొరకే ఫలభరితమైన బ్రతుకును ఇచ్చే వారముగా మనం నమ్మకంగా నిలబడదాం. సమృద్ధిలో నడిపిస్తాడు, దీవెనలతో నడిపిస్తాడు, ఆశీర్వాదాలతో నడిపిస్తాడు. నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇస్తానన్న మాట ఏదో ఊసిపోయే మాట కాదు. నీకు ఇష్టమైనవన్నీ నేను నీకు ఇస్తాను అనే మాట ఊరికే చెప్తున్న మాట కాదు. కానీ షరతు ఒకటే, ఆయనలో నిలిచి ఉండాలి, ఆయనతో అడుగులు వేయాలి, ఆయన తలంపులు కలిగిన వారముగా జీవించాలి, ఆయనలోనే జీవించాలి, ఆయనతోనే జీవించాలి. ఈ జీవిత ప్రయాణంలో మరి ఏది కూడా ఆధారం కావడానికి వీల్లేదు. యేసు ప్రభువు మాత్రమే ఆధారం కావాలి. ఆయన నుండి పొందుకునే సారముతోనే అడుగులు ముందుకు వేసే వారముగా మన జీవితాలను కొనసాగిద్దాం. అట్టి బలమైన స్థితిలో దేవుడు మనల్ని స్థిరపరిచి నడిపించునుగాక. ఆమెన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు, వందనాలు. ఈ చక్కని ఉదయకాలం కొరకే వందనాలు దేవా.
మీరు మాలో ఉన్నారు కాబట్టి నా తండ్రి మేము ఫలింపబడి నమ్మకమైన జీవితంలో కొనసాగలుగుతున్నాం. మా బిడ్డలను చూస్తూ ఉన్నాం, మా యొక్క కుటుంబాల్లో అభివృద్ధిని చూస్తూ ఉన్నాం, ఆశీర్వాదాలను మేము చూస్తూ ఉన్నాం. నీవిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం. అయ్యా, మేము నీకు వేరై మేము బ్రతకలేము, నీకు వేరై మేము జీవించలేము. నిన్ను కాదని ఈ లోకంలో ఏ మాత్రము సంతోషాన్ని మేము సంపాదించుకోలేము. అయ్యా, నీవు తోడై ఉంటే చాలు తండ్రి, మేము ఫలభరితమైన బ్రతుకులు అడుగులు ముందుకు వేసే వారముగా ఉంటాం. యేసయ్య, అట్టి నమ్మకమైన స్థితిలో, నిన్ను అంటగట్టబడ్డ స్థితిలో, నీతో అడుగులు ముందుకు వేసే స్థితిలో మమ్మల్ని అందరినీ స్థిరపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి, ఈ దినము నాయన ఉద్యోగాల కొరకై, వ్యాపారాల కొరకై, నా తండ్రి చదువుకోవడానికి బయటికి వెళ్తున్న ప్రతి బిడ్డకు క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. వారి యొక్క జీవితాల్లో ఆశీర్వాదాన్ని నాన్న మెండుగా అనుగ్రహించి స్థిరపరచండి. ఇష్టమైనవన్నీ నువ్వు ఇస్తానన్నావు. నీ చిత్తంలో నిలబడిన ప్రతి బిడ్డకు నా తండ్రి నువ్వు అన్నీ అనుగ్రహించే దేవుడవై ఉన్నావు. అయ్యా, కష్ట నష్టాల్లో ఉన్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తున్నాను. కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యల కొరకే ప్రార్థన చేస్తున్నాను. నాయన, నీలో ఉంటే నెమ్మది, నీలో ఉంటే ప్రశాంతత, అయ్యా నీలో ఉంటే నా తండ్రి నమ్మకమైన స్థితిని ఇస్తూ నా తండ్రి నిర్మలమైన నా తండ్రి హృదయం కలిగి ముందు కొనసాగే జీవితాలను నువ్వు అనుగ్రహించి నడిపించే దేవుడు. అట్టి నమ్మకమైన స్థితిలో మమ్మల్ని అందరినీ స్థిరపరిచి నడిపించమని, ముందు కొనసాగింపజేయమని స్తుతులు చెల్లిస్తూ ప్రతి బిడ్డని మీ దయగల చేతికి అప్పచెప్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.